హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దివ్య అశ్విన్. ఈరోజు మనం కొబ్బరి చికెన్ ఎలా చేసుకుందామో చూద్దామా. ముందుగా మనం ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే తేజ్పత్తా, లవంగ్, ఇలాచి, జీరా అన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. అలాగే టమాటో ప్యూరీ వేసేసుకుందాం. ఒక కప్పు. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాక 1 కప్ టమాటో ప్యూరీ అయితే సరిపోతుంది. అలాగే 1 కప్ కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్గా, పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్లోకి. ఒక 5 మినిట్స్ కొబ్బరి వేసాక కుక్ అయిపోయాక అప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్ బాగా కుక్ అయిపోవాలి. మొత్తం కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులోనే కారం వేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కొబ్బరి చికెన్ నమ్మండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. అలాగే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పత్తా, అలాగే ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే కొబ్బరి చికెన్. మీరు కూడా చేయండి. చికెన్ బాగా కుక్ అయిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ రెడీ అయిపోయిందిగా. ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో పక్కా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.